మాతంగి వేషం. తిరుపతి గంగ జాతరలో భాగంగా 5వ రోజు ఉదయం మాతంగి వేషాన్ని కైకలరెడ్డి వంశస్థులు ఒక్కరు మాత్రమే వేస్తారు. ఈ జాతరలో ఇది చాలా విశేషమైన వేషం. ఈనాటి వేషం గంగమ్మ విశ్వరూపంగా చెబుతారు. ఇక తిరుపతి ప్రజలు అమ్మవారికి తీరని మొక్కులు ఏమన్నా ఉంటే తీర్చుకొని ఆ మొక్కు తీరితే ఈ మాతంగి వేషాన్ని వేస్తారు. సాధారణంగానే కర్ణాల వీధిలోని కైకలరెడ్డి ఇంటిలో పోతురాజు గంగమ్మ ముందు అలంకరింపజేస్తారు. దొరవేషంలో గంగమ్మ పురుష వేషంలో ఉండగా మళ్ళీ ఈనాడు మాతంగి వేషంలో శ్రీవేషాన్ని ధరిస్తుంది. తలకు కొప్పు కట్టి తలలో సూర్యచంద్రులను నక్షత్రాలను పొదిగింపజేసి ఆ తల నిండా పూలను చుట్టి తెలుపు ఎరుపు గళ్ళ చీరను కట్టి మెడలో ఆభరణాలు ధరించి ముఖానికి పసుపు పూసి కళ్ళకి కాటుక బొగ్గ చుక్క మరియు కుంకాన్ని అడ్డంగా నామం తీర్చి అమ్మవారి యొక్క విశ్వరూపానికి చిహ్నంగా అమ్మవారి నోరు పెద్దగా ఉన్నట్లుగా బొగ్గ కింద ఎర్రటి గీతను ఒకటి గీసి అలంకరింపజేస్తారు. అసలు ఈ జాతర జరిగే ఇన్ని నాళ్ళు అన్ని వేషాలకు ఈ ఇంటి ఆడవారు ఎంతో స్వయం కృషి చేసి అలంకరణలు చేసి సమయానికి వేషాలను పంపిస్తూ ఉంటారు. ఇక అలంకరణ పూర్తి అయిన తరువాత వారింటిలోని గంగమ్మ పోతురాజు విగ్రహాలకు హారతలిచ్చి పూజ చేస్తారు. ఈనాడు గంగమ్మ మాతంగి వేషంలో ఒకటే ఉంటుంది కనుక అమ్మవారికి తోడుగా పోతురాజు కూడా అమ్మవారితో బయలుదేరి వేషాలమ్మ గుడికి బయలుదేరుతారు. ఈ వేషధారి తలకు చవకం అనగా తువ్వాలను కప్పుకొని వేషాలమ్మ గుడి వద్దకు వచ్చి పోతురాజు విగ్రహాన్ని వేషాలమ్మ వద్ద ఉంచి పూజలు నిర్వహించి అక్కడి నుండి చాటు మండపం వద్ద ఉన్న పోతురాజు శిలకు ప్రదక్షిణ చేసి బేరి వీధిలోని బేరిశెట్టి ఇంటికి వచ్చి తొలి పూజలు స్వీకరిస్తారు. అలా పూజలు అందుకున్న మాతంగి వేషం తన ఒడిబాలిలోని ఎర్రటి అక్షంతలతో అందరినీ ఆశీర్వదిస్తుంది. అసలు ఈ మాతంగి వేషంలో విశ్వరూప విశేషాల గురించి కూడా తెలుసుకుందాము. పాలెగాడి పెద్ద భార్య మహాపతివ్రత. ఈమె అండ వల్లనే పాలెగాడు ఇన్ని అఘాత్యాలు చేస్తూ ఉంటాడు. కాలక్రమేణా పాలెగాడు గంగమ్మని బలాత్కరించడానికి ఆమె చేయి పట్టుకుంటాడు. అదే సందర్భంలో అమ్మవారు తిరుగుఘటన చేసి పాలెగాడిని సంహరించే సమయంలో పాలెగాడి పెద్ద భార్య గంగమ్మ పాదాలపై పడి పాలెగాడిని సంహరించకుండా అడ్డపడుతుంది. అందుకు పాలెగాడి పెద్ద భార్య, తల్లి, నీవు సాధారణ స్త్రీవని నా భర్త నిన్ను చెరబట్టాడు. నీవు ఆదిపరాశక్తివని తెలియలేదు కనుక నీవు నా భర్తను విడిచిపెట్టు అని వేడగా అందుకు అమ్మవారు, సాధారణ స్త్రీలైతే తక్కువ, అట్లయితే నేను సాధారణ స్త్రీగానే ఉండి నీ భర్తని వారం రోజుల లోపల నేను సంహరిస్తానని పాలెగాడి పెద్ద భార్యకు మాట ఇస్తుంది. అందుకే గంగమ్మ తన శక్తులు చూపించకుండా సాధారణ స్త్రీ వలె తిరిగి వేషాలు వేసి పాలెగాడిని పట్టుకొని దొరవేషంలో సంహరిస్తుంది. పాలెగాడు మరణించాడని ఊరు అందరూ సంతోషపడినా భర్తను పోగొట్టుకున్న పాలెగాడి పెద్ద భార్య చిన్న భార్యలను ఓదార్చడానికి అమ్మవారు మాతంగి వేషంలో పాలెగాడి ఇంటికి బయలుదేరుతుంది. ఇక అక్కడి విశ్వరూప విశేషాలను అలుగు ఉత్సవంలో మరొక భాగంలో తెలుసుకుందాం.